ఎట్టకేలకు భారత మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. ఆయన ఎన్ని విధాలుగా స్థాయి తగ్గించి చూడాలనే ప్రయత్నం చేసినా, ఆయన ఎన్ని విధాలుగా అవమానించినా కూడా చరిత్రలో నిలిచిపోయే గొప్ప వ్యక్తులు చేసిన గొప్ప పనులు ఎప్పటికీ కూడా మరుగున పడిపోవు అనేది వాస్తవం అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముద్దుబిడ్డకి గత ప్రభుత్వం ఏ విధంగా గౌరవించుకోవాలో, ఆయన ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా నిలిచేలా ఎలా చేయాలో ఆ విధంగా గౌరవించుకుంది. ఇవాళ భారతరత్న రావడం నిజంగా సంతోషించదగ్గ పరిణామం. ఇవాళ మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి బాలకసుమన్ గారు, దాసోజు శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. శ్రవణ్ గారు, ఫైనల్లీ ఎట్టకేలకు అంటే దశాబ్దాలు కాలం గడిచిపోయింది, పీవీకి అవమానం జరిగింది, సముచిత గౌరవం దక్కలేదు, చాలా మనం వింటూ వచ్చినాం. ఫైనల్లీ భారతరత్న అనౌన్స్ చేయడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక సంఘటన. ఇది కేవలం మన తెలంగాణ బిడ్డ, మన వరంగల్ బిడ్డ అనే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా పడేటువంటి ఒక సంఘటన. ఇది హర్షించదగేటువంటి ఒక సంఘటన. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా వారికి భారతరత్న ఏదైతే దాన్ని ఇచ్చారో వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, పివి నరసింహారావు గారి ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా వారికి సంతోషం కలిగించే విధంగా, శాంతి కలిగించే విధంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ఒక అవార్డు కాదు, ఇది ఇట్స్ ఎ రివార్డ్ టు ద ఎంటైర్ సొసైటీ అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఆర్థికంగా ఇవాళ ఇట్లా మనం నిలబడ్డాము, ఒక మహత్తరమైన శక్తిగా మనం నిలబడ్డామంటే దానికి కారకుడు ఆయనే. అందుకే మన్మోహన్ సింగ్ గారు ఆయనను అనేవారు, ఈయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పేవారు. అసలు దేశం మొత్తం కూడా అప్పుల పాలైపోయి కుదేలైపోయి మొత్తం అత్యంత దీనాస్థితికి పోతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి నుండి ఒక రివైవ్ చేసి, ఎకనామిక్ రివైవ్ చేసి, అసలు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు ఒక స్టేబుల్ పాలిటిక్స్, స్టేబుల్ గవర్నెన్స్, తర్వాత స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకానమీ, దాంతోపాటు ఇంకా చాలా అన్ని రకాల్లో కూడా అభివృద్ధి చేసినట్టు ఒక మహానుభావుడు ఆయన. దురదృష్టం ఆయనకు రావాల్సిన గౌరవం చాలా ఏళ్ల పాటు లభించలేదు. సరే, ఇవాళ భారతరత్న దీనికంటే ముందే కేసీఆర్ గారు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి వారికి గౌరవించుకొని, వారికి వారి కుటుంబ సభ్యురాలైనట్టు వాణి గారిని కూడా గౌరవించుకున్నట్టు ఒక తీరు అంతా కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈజ్ అన్ అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియా. వాస్తవంగా ఢిల్లీలో ఆయన చనిపోయినప్పుడు ఆయనకు సరైన గౌరవం లభించకపోవడం, తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఉన్నప్పటికీ కూడా ఇవాళ మాత్రం వాటన్నిటికీ ఒక చర్మగీతం పాడే విధంగా ఆయనకు అద్భుతమైనటువంటి ఒక రివార్డు వచ్చింది. వారికి ఇది మా అందరికీ అవార్డు వచ్చినట్టే, మీకు, నాకు, మనకు ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి అందరికి కూడా ఈ రకమైనటువంటి ఒక భారతరత్న వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. సుమన్ గారు, చాలా రకాలుగా గౌరవించుకున్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారిని, మీరు ఎట్లా చూస్తారు? అంటే వాస్తవానికి ఇది తెలంగాణ రాష్ట్రం మనము సపరేట్ కావడం వల్ల, మనం ఒక రాష్ట్రంగా ఏర్పడడం వల్ల ఇవాళ ఇది జరిగిందని నేను గర్వంగా చెప్తున్నాను. అదే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆనాడు ఇక్కడ రాష్ట్రంలో వరుసగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో వరుసగా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం. వాళ్ళు అనుకుంటే ఇచ్చి ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు అనుకోలే అన్నాడు. పివి గారి స్థాయిని, పివి గారు చేసినటువంటి పనుల్ని అన్నిటినీ ఆయనను తగ్గించి చూపే ప్రయత్నమే చేసినారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే కాంగ్రెస్ పార్టీ ఆయన విషయంలో, సహజంగానే ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ అంత్యక్రియలు ఢిల్లీలో యమునా నది ఒడ్డున చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఏఐసిసి ఆఫీస్లో వారి భౌతిక కాయం నుంచి అందరి సందర్శనకు సమయం ఇస్తారు. వారి భౌతిక కాయాన్ని ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకురానివ్వలే, వారి అంత్యక్రియలు ఢిల్లీలో యమునా నది ఒడ్డున జరిపే కార్యక్రమం చేయలే, హైదరాబాద్కు పంపించినారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున అంత్యక్రియలు జరిపిండ్రు. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో దహన సంస్కారాలు జరగలేదు. వదిలేసి వెళ్ళిపోయారు. పూర్తి ఆ పార్థివ దేహానికి పూర్తిగా దహన సంస్కారాలు లేకుండా మంట అంటించి వెళ్ళిపోయినారు. మధ్యలో డెడ్ బాడీ లేచినటువంటి విజువల్స్ కూడా గతంలో వైరల్ అయినాయి. సో అట్లా ఆయనను పూర్తి స్థాయిలో విస్మరించింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, నేను అప్పుడు 2014లో ఎంపీగా ఉన్నాను పార్లమెంట్లో, అప్పటి నుంచి మేము వాయిస్ వినిపిస్తూనే ఉన్నాం. మా వాణి బలంగా కేసీఆర్ గారు మొదటి నుంచి తెలంగాణ బిడ్డ, అరుదైనటువంటి వ్యక్తిత్వము, గొప్పోడు, ఆనాడు
ఒక మామూలు గ్రామం నుంచి దేశ అత్యున్నత స్థాయికి చేరినటువంటి బిడ్డ, బహుభాష కోవిదుడు, మితభాషి. ఆర్థిక రంగంలో దేశం కునరిల్లిపోయినటువంటి రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే విధానాలను తీసుకొని ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఈ స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఆయనను మనం గొప్పగా స్మరించుకోవాలి. ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలవాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు మొదటి నుంచి చాలా ప్రొయాక్టివ్గా, మేము ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కలిసినా, మేము ఎప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసినా వారు ఈ విషయంలో చాలా ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పి కృషి చేసేవారు. రెండవది, ఆయనను సమున్నతంగా మనం గౌరవించుకోవాలనే ఆలోచనతో వారి 100వ జయంతి ఉత్సవాలను కూడా ఒక సంవత్సరం పాటు తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించింది. ఆ సందర్భంలోనే 2022లో ఏకంగా అసెంబ్లీలో మేము తీర్మానం చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. నెక్లెస్ రోడ్ ఉన్నటువంటి దాన్ని కూడా పివి మార్గ్గా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నెక్లెస్ రోడ్లో హైదరాబాద్ నడి బొడ్డున పివి గారి కాంస్య విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల, తెలంగాణ ఉద్యమ నాయకుడే ప్రభుత్వానికి అధినేతగా ఉండడం వల్ల అన్ని విషయాల పట్ల ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి మన మహనీయుల్ని స్మరించుకోవాలి, మన వాళ్ళను కాపాడుకోవాలి. ప్రపంచం ముందు మన వాళ్ళను ఎవరైతే గతంలో తక్కువ చేసి చూపినారో వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటనే ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనతోనే కేసీఆర్ గారు చాలా గొప్పగా కష్టపడ్డారు. ఇవాళ పివి గారికి భారతరత్న అవార్డు వచ్చిందంటే డెఫినెట్గా దీనికి ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్ గారి కృషి, కేసీఆర్ గారి పట్టుదల. డెఫినెట్గా నేను పార్టీ నాయకుడిగా కూడా చాలా సంతోషాన్ని, తెలంగాణ బిడ్డగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందుకనే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పెద్దలు ఎప్పుడు చెప్తారు, ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలని. ఇవాళ మనోడు మన ఇంటోడు కేసీఆర్ ఉండే కాబట్టే ఇవాళ పివి గారిది 10 సంవత్సరాల కాలంలో మేము ఇంత ప్రొయాక్టివ్గా ముందుకు తీసుకొని పోయినాం కాబట్టి ఇవాళ భారతరత్న అవార్డు వచ్చింది. సో కేవలం పివి గారి విషయంలోనే కాదు, కేసీఆర్ గారు చాలామంది మహనీయుల విషయంలో అవార్డులు ఏర్పాటు చేయడం కానీ, విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ, యూనివర్సిటీలకు వాళ్ళ పేర్లు పెట్టడం కానీ, వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇప్పించే కార్యక్రమాలు ఇట్లా చాలా చేసుకుంటూ వాళ్ళ తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ జాతి యొక్క సమున్నత గౌరవాన్ని విశ్వ వేదిక మీద ఉంచినారు. సో ఈ సందర్భంలో పివి గారికి దేశ అత్యున్నత పురస్కారం రావడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మేమంతా కూడా ఆ ప్రాంతం నుండి, ఆ జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళుగా, ఇంకా మాకు ఈ కృషిలో కూడా మొదటి నుంచి నేను ఎంపీగా ఇప్పటివరకు అందరం ఉన్నోళ్ళం కాబట్టి దీంట్లో భాగస్వామ్యాన్ని వహిస్తున్నోళ్ళం కాబట్టి పార్టీగా చాలా సంతోషం. రెడ్ శ్రవణ్ గారు, అంటే గొప్ప వ్యక్తులు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా మంచి పనులు చేస్తున్నారు, చాలా గొప్ప మార్పు తీసుకురాబోతున్నారు, సమాజంలో ప్రజలకు మేలు చేస్తున్నారు అన్నప్పుడు పార్టీలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి అనేది ఉంటుంది. కానీ సొంత పార్టీ మనిషిని అగౌరవపరిచిన సంస్కృతి కూడా మనం చూస్తున్నాం. పివి నరసింహారావు గారి విషయంలో జరిగింది. ఎట్లా చూస్తారు? దురదృష్టం అది. అంటే ఆయన ఆ రోజుల్లో పివి నరసింహారావు గారే కనుక ఒకవేళ కనుక ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ కాకపోయి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండకపోతుండే. ఇప్పుడు ఇట్ ఈస్ బికాస్ పివి నరసింహారావు ఆ రోజు ఆ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఆధిపత్య పోరులో బలైపోయినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అంటే ఆయన అంతరంగికులు చాలామంది చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అంతరంగికులు చాలా మదనపడేవాడు అని చెప్పని. సరి అయినటువంటి గౌరవం లభించకపోవడము, లేకపోతే తనను అణచివేయాలని ప్రయత్నం చేయటము, ప్రభుత్వాన్ని వెనుక నుండి అటు ఇటు అతలాకుతలం చేయాలనే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా నిలదొక్కున్నాడు. గట్టిగా నిలదొక్కుని 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపినాడు. తర్వాత ప్రభుత్వం నడపడం అనేక మంది ప్రైమ్ మినిస్టర్ అయినారు, పోయినారు. కానీ తనదైన ఒక ముద్ర వేయడంతో పాటు భారతదేశానికి ఒక వెన్నెముక లాంటి ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దినాడు ఆయన. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చి $10 trillion ఎకానమీ అన్నా, లేకపోతే $5 trillion ఎకానమీ అన్నా, ఇంకా ఎవరైనా దేశ స్థాయిలో ఇట్లా అట్లా అని చెప్పినప్పటికీ కూడా వాటందరికీ ప్రధానమైనటువంటి ఒక విత్తనం పెట్టినటువంటిది ఆయనే మన్మోహన్ సింగ్ను కూడా కోరి మన్మోహన్ సింగ్ను ఆర్బీఐ గవర్నర్గా ఉన్న ఆయన పట్టుకొని వచ్చుకొని ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని ఆ రకంగా ఒక అద్భుతమైనటువంటి ఒక పనితీరుకు పాల్పడ్డాడు ఆయన. ఇవాళ ఆయన లేకపోయి ఉంటే బహుశా ఇండియా వుడ్ హ్యావ్ నాట్ బీన్ కాల్డ్ టుడే యాజ్ వాట్ వీఆర్ టుడే. ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్న దేశము, లేకపోతే అండర్ డెవలప్డ్ నేషన్ అని చెప్పని ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండేది. రెండోది ఏంటంటే ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ, మేము ఇద్దరం కూడా ఉస్మానియా స్టూడెంట్లం కదా, ఉస్మానియా అలుమినీగా కూడా మేమందరం కూడా నిజంగా కూడా గర్వపడాల్సినట్టు ఒక వ్యక్తి. అత్యంత అద్భుతమైనటువంటి 14-15 భాషలు వచ్చు అని అంటారు ఆయన. 14-15 భాషలు వచ్చు. ఈరోజు వ్యవసాయం గురించి పట్టున్నాడు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినాడు. తర్వాత ఆయన పెద్ద ఎత్తున సాహితీ రంగంలో కూడా
లోతైనటువంటి విశ్వనాథుల సత్యనారాయణ గారి 1000 పడగలు అనే పుస్తకాన్ని ఆయన హిందీలో ట్రాన్స్లేట్ చేయడం, తెలుగు పుస్తకాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయడం, అట్లా అంటే అన్ని షేడ్స్ ఆఫ్ లైఫ్ ఆయనలో ఉన్నాయి. ఒక అడ్వకేట్, ఒక వ్యవసాయదారుడు, ఒక సాహితీవేత్త, ఒక 17 భాషలు, తర్వాత పరిపాలనా రంగం మీద పట్టు, రాజకీయ చతురత, ఇన్ని బహుముఖమైనటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ఒక వ్యక్తి బహుశా ఈ గడ్డ మీద పుట్టడము బహుశా మనందరికీ కూడా గర్వకారణం. ఇట్స్ హ్యాపీ డే ఫర్ ఎంటైర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, హ్యాపీ డే ఫర్ ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ టు హ్యావ్ బీన్ రివార్డెడ్. దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళ అంతర్గత ఆధిపత్య పోరులో భాగంగా ఆయన అక్కడ ఢిల్లీలో ఆయనకు సమాధి స్థలం దొరకకపోవడం, ఇక్కడ తీసుకొచ్చి కూడా ఇక్కడ సరి అయినటువంటి రీతిలో గౌరవాన్ని, ఆఖరి లాస్ట్ రైట్స్ అంటాం కదా, వాటిని సరిగ్గా చేయకపోవడం, అవన్నీ అయినప్పటికీ కూడా ఇవాళ నాకు తెలిసి ఆయన ఆత్మశాంతి ఉంటుందని నేను భావిస్తాను. పివి నరసింహారావు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చెందినట్టు నేను భావిస్తాను. అంటే పివి నరసింహారావు గారు ఏం చేసినారు, ఎటువంటి గొప్ప పనులు ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మనం కొన్నైనా మాట్లాడుకునే ప్రయత్నం. సుమన్ గారు, పివి నరసింహారావు దేశానికి ఏం చేసిండ్రు అని చెప్పుకోవాలని అంటే చాలా పెద్ద లిస్టు కనిపిస్తుంది. అంటే దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉండి అంత గొప్ప పనులు చేసిన వ్యక్తి, గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయినరు అని అంటే ఏమనుకోవాలి, ఏమర్థం చేస్తారు? నిజంగా ఆయన 5 సంవత్సరాల పాటు దాదాపు బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు విజయవంతంగా నడిపించగలిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మనం ఈ సెల్ ఫోన్లు వాడుతున్నామన్నా, మనం కలర్ టీవీలు చూస్తున్నామన్నా, మంచి మంచి కార్లు ఇవాళ మన రోడ్ల మీద తిరుగుతున్నాయన్నా, వాటికి ఆద్యుడు వీరే పివి నరసింహారావు గారు. వీరు ప్రైమ్ మినిస్టర్గా, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఆ రోజు ఈ టీమే బాగా బ్రహ్మాండంగా పనిచేసింది. సో ముందు చూపుతో దార్శనికతతో వారు చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన మన తెలంగాణ బిడ్డ కావడం వల్ల ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరంన్నరకు మించి ముఖ్యమంత్రిగా పనిచేయలేకపోయినాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నంద్యాల సభలో ఆయన మీద చెప్పులు కూడా వేసిండ్రు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక తెలంగాణ బిడ్డగా 13-14 భాషలు మాట్లాడతాడు. అదేవిధంగా చాలా మేధో సంపత్తి ఉన్నటువంటి నాయకుడు, చాలా త్యాగనిరుతున్నటువంటి నాయకుడు. వాళ్ళ భూములు, వాళ్ళ ఊర్లలో భూములు అంతా కూడా దానాలు చేసినటువంటి గొప్ప కుటుంబం. అటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ ఇమడలేకపోయిండు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఇమడలేకపోయిండు. ముఖ్యంగా ఆంధ్ర నాయకుల ఆ రాజకీయాలకు ఆయన ఒక రకంగా బలైపోయిండు. దేశాన్ని మాత్రం 5 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలించగలిగిండు. తనదైన ముద్ర భారతదేశ రాజకీయాల మీద, దేశ ప్రజానీకం మీద, దేశ యవ్వనకి మీద వేయగలిగిండు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలంగాణ బిడ్డగా ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈయననే కాదు, ఆనాడు అంజయ్య గారైనా, చెన్నారెడ్డి గారు కూడా చాలా పెద్ద నాయకుడు, టవరింగ్ పర్సనాలిటీ. సో ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు ఆయన చెప్తుంటారు, కేసీఆర్ గారు మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, ఆయనను చూసినటువంటి వాళ్ళు, ఆయన నెరిగినటువంటి వాళ్ళు. ఆయన నోట్ ఫైల్ మంచిగా బ్రహ్మాండంగా రాసి ఆయననే సంతకాలు పెట్టేటటువంటి మొత్తం ఎవరైనా ఆఫీసర్ తీసుకొని వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకొని మొత్తం ఫైల్ చదివి చూసి ఆయన కామెంట్స్ రాసి సంతకం పెట్టేటటువంటి అంత అదున్నటువంటి వ్యక్తి. సో చెన్నారెడ్డి గారిని కూడా సంవత్సరంన్నరనే, పివి గారిని సంవత్సరం అంజయ్య గారిని, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి నాయకులు, ఆంధ్ర ప్రాంత నాయకులు మన వాళ్ళను ఎదగనీయలేరు. ఎంత విజ్ఞానం ఉన్నా, ఎంత మేధో సంపత్తి ఉన్నా, ఎంతో త్యాగనిరుతున్నా, ఎంత ప్రజలకు పనిచేయాలనేటటువంటి సేవాభావం ఉన్నా, తపనున్నా కూడా మన వాళ్ళని నిలదొక్కునేయలేరు. అంతేందుకు ఇవాళ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంటే వీరికి భారతరత్న రాకపోయి ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు 2 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం అంతా కూడా మన బిడ్డల ఖ్యాతి, మన జాతి బిడ్డలు వాళ్ళందరూ కూడా ప్రపంచానికి గొప్పగా వాళ్ళు స్మరించుకునేటట్టుగా మనం పనిచేయాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం, వారు పెట్టినటువంటి ఒత్తిడి, దాని ఫలితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పివి గారికి భారతరత్న అవార్డు ప్రకటించింది, దేశ అత్యున్నత పురస్కారం. ఈ సందర్భంగా డెఫినెట్గా నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా టీ న్యూస్ ద్వారా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రైట్. అంటే శ్రవణ్ గారు, అంటే ఒక వ్యక్తికి సంబంధించి అంటే వాళ్ళు ఉన్న టైంలో సమకాలీకులు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, ఒక మనిషిని తగ్గించాలన్నా లేకపోతే డిమోరలైజ్ చేయాలన్నా ఏదన్నా ఇట్లా జరుగుతుంటుంది. కానీ ఇట్స్ బీన్ టూ లాంగ్, జనరేషన్స్ మారిపోయినాయి, జరుగుతూ ఉన్నాయి, కాలం గడుస్తుంది, దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఎందుకు పీవీకి సంబంధించి ఈ ఇగ్నోరెన్స్ అనేది, దానికి ఏం సమాధానం ఉంటుంది? అదే చెప్తా ఉన్నాను కదమ్మా. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ, ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా పార్టీ హ్యాస్ నాట్ ఓన్డ్ ఒకటి.
అది నేషనల్ లెవెల్లో పార్టీ ఓన్ చేసుకోలేదు. అంటే ఏ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అది కొనసాగి ఉండొచ్చు, ఆ తర్వాత మారలేదు. ఎందుకు మారలేదు? అది అంటే అది ప్యూర్ వెంజెన్స్ కావచ్చు, లేకపోతే ఆయనకు వచ్చిన పేరు కావచ్చు, గాంధీయేతర కుటుంబం 5 సంవత్సరాలు సమర్థవంతంగా పరిపాలించిండు, తనదైన ఈర్ష్య కావచ్చు, ఏదన్నా కావచ్చు. మొత్తానికి మాత్రం ఆయనకు హీ వాజ్ ఇగ్నోర్డ్. అందుకే అన్నా కదా అన్సంగ్ హీరో ఆఫ్ దిస్ కంట్రీ. ఆయనకు రావాల్సిన గౌరవము, ఆయనకు రావాల్సిన, ఇవాళ భారతరత్న వచ్చింది, అందరం హ్యాపీగా ఉన్నాం, కానీ ఆయనకు ఎందుకు ఇప్పటిదాకా రాలేదనేది కూడా ఒక ప్రశ్న లోతుగా వేసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. వై ఇస్ దట్ హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్? ఆల్ ఓవర్ ద కంట్రీ ఆయన విగ్రహాలు ఉండాలా. ఈజ్ ద మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, న్యూక్లియర్ టెక్నాలజీస్ని పట్టుకొచ్చేసి ఇవాళ న్యూక్లియర్ టెక్నాలజీ మన దగ్గర ఉందంటే ఆయన పెట్టినటువంటి ఒక విత్తనం. ఆ రోజు కలాం లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసి ఆయన న్యూక్లియర్ టెక్నాలజీని ప్రమోట్ చేసినట్టు పరిస్థితి కూడా ఆయన చేతిలో ఉంది. తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవాళ మోడర్న్ అగ్రికల్చర్, ఆల్ స్కూల్స్ కావచ్చు, మోడర్న్ స్కూల్స్, మోడర్న్ అగ్రికల్చర్, ఇవన్నిటికి కూడా ఆయన తోడ్పడ్డ ఒక వ్యక్తి. దురదృష్టం ఆయనకు పార్టీ ఓన్ చేసుకోలే. అక్కడ ఏ గడ్డ మీద అయితే పుట్టిండో ఆ గడ్డ మీద కూడా ఆయనకు ఇక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళు కూడా 4లో కదా ఆయన కాలం చేసింది, 4లో చేసిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళు కూడా ఓన్ చేసుకోలే. ఈ రెండు అటు నేషనల్ లెవెల్లో ఓన్ చేసుకోలే, సొంత రాష్ట్రంలో ఓన్ చేసుకోలే, మరుగున పడ్డటువంటి ఒక పరిస్థితిలో ఆయన చరిత్ర దాచిపెట్టడం వల్ల జరిగింది ఏంటంటే, ఒక వ్యక్తి చరిత్ర దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పుడు సూర్యుడు చేయడం పెట్టే ప్రయత్నం చేసిన కానీ, బట్ ఆయనకున్నటువంటి ఒక ఓరా కావచ్చు, ఆ చరిత్ర కావచ్చు, కాంట్రిబ్యూషన్ కావచ్చు, సస్టైన్ హిమ్ టు రివైవ్, ఆయన ఇమేజ్ రివైవ్ కావడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ మనం ఇప్పటి తరాలకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా తప్పనిసరిగా ఒక పెద్ద ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తి ఆయన పెట్టినటువంటి ఒక, ఇప్పుడు ఇంతకుముందు మనం ఎల్పిజి అని అనుకుంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పని. ఇవాళ ఉన్న ఆల్ ఎకనామిక్ policies of this country at the national level and at every state ఆయన రూపుదిద్దినటువంటి ఒక ఫ్రేమ్లోనే ఇవాళ పనిచేస్తున్నాయి. కాబట్టి అంత పెద్ద ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చేసి దేశాన్ని నిలబెట్టిన పెద్దకు భారతరత్న కంటే ఇంకా పెద్ద ఏమైనా రివార్డులు ఇస్తే కూడా తప్పు లేదు. కానీ ఆయనను గుర్తుపెట్టుకోకపోవడం మాత్రం తప్పే. ఇన్నేళ్ళు ఇటువంటి పురస్కారం రాకపోవడమైనా, లేకపోతే ఆయన ఏ పార్టీలోనే ఉండి ఆ పార్టీ వాళ్ళు ఆయన ఓన్ చేసుకోకపోవటమైనా పెద్ద తప్పు. ఇప్పుడు ఐ విష్ కాంగ్రెస్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆ వెబ్సైట్లో ఆయన ఫోటో ఉండాలి. ఏఐసిసి వెబ్సైట్ పోతే ఆయన ఫోటో ఉండాలి. భారతరత్న వచ్చింది, మన ప్రధానికి వచ్చింది, మన నాయకుడికి వచ్చిందని చెప్పని ఉండాలి. అట్లా ఏదో సంబరాలు చేసినారు, లాస్ట్ టైం ఏదో చేసే ప్రయత్నం చేసినారు, బట్ దట్ జస్ట్ కన్ఫైన్ టు తెలంగాణ ఓన్లీ, నేషనల్ వైడ్ జరగలేదు పార్టీ పరంగా కూడా. కాబట్టి సర్టన్లీ ప్రజలు ఆలోచించాలి ఎందుకు జరగలేదని. ఇవాళ మాత్రం తప్పనిసరిగా అందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం. ఎస్, మనం మరింత డీటెయిల్ బ్యాక్ సుమన్ గారు, అంటే పివి నరసింహ గారికి సంబంధించి పర్టికులర్గా అంటే ఏ పక్షంలో ఉన్నా కూడా అధికార పక్ష నేతలైనా ప్రతిపక్ష నేతలైనా గౌరవించి కార్యక్రమాలలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన చరిత్ర ఉంది, ఆ సందర్భాలు ఉన్నాయి. నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి నాకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసు. నేను గతంలో ఎంపీగా చేసిన కాబట్టి మా సీనియర్ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, పివి ఎంత గొప్పోడంటే ఆటమిక్ ఎనర్జీ అనే సబ్జెక్టు అది ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ పోఖ్రాన్ అణు పరీక్షలకు సంబంధించి మొత్తం వ్యవస్థనంతా సన్నద్ధం చేస్తారు పివి గారు. సో అమెరికాతో ఉండే కొంత ఇబ్బందులు ఇవో ఆయన టెస్ట్ నిర్వహించే పరిస్థితి లేని దశలో ఒక చిట్టి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కోర్స్ చిట్టి వాజ్పేయి గారికి ఇస్తారు. నేను అంతా రెడీ చేసి పెట్టిన, నెక్స్ట్ మీరున్నారు గవర్నమెంట్ చేసేయండి అని చెప్పి. అంటే దేశం విషయంలో అంత ఉదాత్తంగా అంత గొప్పగా ఆలోచించేటటువంటి వ్యక్తి. మరి నా హయాంలో నేను ప్రయత్నాన్ని చేసినా మరి ఇప్పుడు వచ్చింది బీజేపీ ప్రభుత్వం కదా, వాళ్ళకి మేమెందుకు చెప్పాలనేటటువంటి ఆలోచన ఆయన చేయలేదు. దేశం ఆయన ఇంట్రెస్ట్ ఫస్ట్. సెకండ్ ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఎటువంటి నాయకులను తయారు చేసిన జయరాం రమేష్, హీ వాజ్ ఓఎస్డి అప్పుడు ఆయన ఉన్నప్పుడు. సో జయరాం రమేష్ని కానీ, కపిల్ సిబాల్ని కానీ, చిదంబరంని కానీ, ఈవెన్ ద మన్మోహన్ సింగ్ గారిని కానీ, ఇట్లా చాలామందిని నాయకులను విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ దేశానికి ఉపయోగపడాలనేటటువంటి ఆలోచనతో వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసిండు పివి గారు. సో బేషజాల కూలే. రెండోది. మూడోది, మనం ఎప్పుడు ఆర్థిక సరళీకరణ ఈ దేశంలో అనేటటువంటి పివి గారి హయాంలో ప్రారంభమైంది. వారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సబ్జెక్ట్ కూడా బాగా సరళీకరించేసిండు. దాంతో ఇవాళ దేశంలో ఇంత పెద్ద ఎత్తున వెల్లువలాగా పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ,
ఐటీ రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, ఇతరత్ర అన్ని రంగాల్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం పివి గారు. చాలామంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ గాంధీ అని చెప్పుకుంటారు, కానీ రాజీవ్ గాంధీ అసలు ఐటీని దేశానికి తెచ్చిందే రాజీవ్ గాంధీ అని ప్రమోషన్లో వాళ్ళు బాగా బిజీగా ఉంటారు. గాంధీ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి బాగా ఇష్టం కదా. గాంధీయేతర ప్రైమ్ మినిస్టర్స్ అంటే వాళ్ళకి తక్కువ కనబడతారు. పివి గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు అంతా చిన్నగా కనబడతారు వాళ్ళు. సో అట్లా వాస్తవానికి చాలా పనులు చేసింది మన పివి గారు. అయితే నేను ఇక్కడ పదే కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నాకు కూడా కొంత బాధ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీకి బాగా సేవ చేసినటువంటి కొంతమంది నాయకులు కానీ ఇగ్నోర్ చేసింది. గాంధీ కుటుంబానికి దగ్గర ఉండేటోళ్ళు, అనుకూలంగా ఉండేటోళ్ళు, ఇవాళ దేశం ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, గాంధీ కుటుంబం ఇంట్రెస్ట్, అటువంటి వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే వీళ్ళ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేసింది. సో ఇవాళ అంత గొప్పగా సేవలు అందించినటువంటి పివి గారికి 10 సంవత్సరాలు మనం కొట్లాడితే తెలంగాణ, మాట్లాడితే కేసీఆర్ తప్ప ఇవాళ భారతరత్న రాదు. సేమ్ ఇటువంటి పరిస్థితి అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిండు. ఈ దేశం ఇవాళ భిన్న నైసర్గిక స్వరూపాలు, భిన్న వేషభాషలు, భిన్న కులాలు, మతాలు, గమ్మత్తైన భారతదేశం ఇది. హిమాచలం ఒకవైపు, సముద్రాలు ఇంకోవైపు, రకరకాల తెగలు, జాతులు, అయినా కూడా ఈ దేశం అంతా ఒకటిగా కల్పించబడ్డదంటే కారణం ఏంది? భారతదేశ రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు భారతరత్న ఇయ్యలే. నాకు తెలిసి మొరార్జీ దేశాయ్ గారు ఎవరో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వమే అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది. ఇవాళ కూడా పివి గారు అంత సేవలు చేసినందుకు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 1, యూపీఏ 2 వాళ్ళు భారతరత్న ఇవ్వాలి, వాళ్ళు ఇయ్యలే. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం పివి గారికి భారతరత్న ఇచ్చింది. అంటే ఆ గాంధీ కుటుంబం నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దేశానికి గొప్ప స్థాయిల్లో సేవలు అందించినటువంటి జాతిని గొప్పగా ముందుకు తీసుకొని పోయినటువంటి నాయకుల్ని ఉద్దేశపూర్వకంగా ఇగ్నోర్ చేస్తుందో ఈ విషయాలు చూస్తే అర్థమవుతాయి. అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నేను పదే ఇందాక కూడా నేను మాట్లాడుతూ చెప్పినాను, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వీరే కాదు, బీహార్లో కర్పూర్ ఠాకూర్ అని ఒక సోషలిస్ట్ లీడర్, మామూలు మంగళ కులం, బీసీ కులం నుండి వచ్చినటువంటి వ్యక్తి, చాలా నిరాడంబరుడు. ఇవాళ లాలు గారికి కానీ, నితీష్ గారికి కానీ, శరద్ యాదవ్ గారికి కానీ, చాలామంది బీసీ నాయకులకు, రామ్విలాస్ పాస్వాన్ లాంటి ఎస్సీ నాయకులకు, చాలామంది నాయకులకు ఆయన స్ఫూర్తి, ఆయన టీచర్ లాగా. అటువంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు భారతరత్న ఇయ్యలే, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఎంఎస్ విశ్వనాథన్, ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవానికి ఆద్యుడు. ఈ దేశంలో ఇంత గొప్పగా దేశానికి సేవ చేసినటువంటి వారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలే. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కొరకు పనిచేసిన వాళ్ళు, ఆ గాంధీ కుటుంబానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళ కోసమే పనిచేస్తుంది తప్ప దేశ హితంలో పనిచేసినటువంటి బిడ్డల్ని, జాతి నాయకుల్ని గుర్తించి గౌరవించే సంప్రదాయం ఆ పార్టీకి లేకపోవడం, ఆ సంకుచిత మనస్తత్వ ధోరణి నిజంగా ఇవాళ బాధాకరం. నేను ఇవాళ ఇంకో మాట కూడా గుర్తు చేస్తున్నాను ఇక్కడ. ఇవాళ ప్రతిపక్షాలను ఆనాడు పివి గారు ఉన్నా, ఇంకొకరున్నా గౌరవించేటటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఒక్క బుద్ధైన పివి నరసింహారావు గారి బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ప్రతిపక్షాలను గౌరవించే పద్ధతి, నాయకుల్ని గౌరవించుకునే పద్ధతి. కేసీఆర్ గారిని పట్టుకుని ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, మంత్రులు ఏం మాట్లాడతారు? సీనియర్ మంత్రుల్లో పనిచేసినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ గారిని, మా నాయకుల్ని పట్టుకుని 2-3 నెలలు కాలే గవర్నమెంట్ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మన జాతి బిడ్డ పివి నరసింహారావు గారు ఎట్లుండే, ఎట్లా మాట్లాడిండు, ఎట్లా పనిచేసిండు, వారి నుంచి ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. దేశం ముఖ్యం, దేశ అభివృద్ధి ముఖ్యం, అందరినీ కలుపుకొని పోవడం, ప్రజల ప్రయోజనాలు ప్రతిపక్షాలను, సీనియర్ నాయకులు అందరినీ కూడా గౌరవించుకుంటూ ముందుకు పోవాలనేటటువంటి ధోరణి వారి నుంచి వీళ్ళు నేర్చుకోవాలి. ఏదో పదవులు రాగానే ఇక మా అంతటోడు లేడు, మా అంత సిపాయి లేడు, పదవులు ఎవరికి శాశ్వతం, అధికారం ఎవరికి శాశ్వతం? ఒకసారి మేము ఉన్నాం, ఒకసారి మీరు ఉన్నారు, రేపు మీరు ఎప్పటిదాకా ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు, మళ్ళీ మేము రామా, మేము రాగానే మళ్ళీ మేము ఎగురుడా? అట్లుండద్దు కదా. సో పివి నరసింహారావు గారి నుండి ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ, ఈ తరం నాయకులు కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతర నాయకులను గౌరవించడం, ఇతరులను గౌరవించడం, అటువంటి కూడా వారి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రైట్. అంటే శ్రవణ్ గారు, అంటే మెయిన్గా నవోదయ విద్యాలయాలు ఎవరు కూడా ఇగ్నోర్ చేయలేనిది. ఎక్కడ చూసినా అంటే ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ చదువుకుంటున్నారా, చేస్తున్నారా అని అంటే, ఒక నవోదయలో చదువుకుంటున్నారు అని అంటే ఓకే, ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేని పరిస్థితి ఉండేది. ఎట్లా చూస్తారు? ఆయన ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిండు దేశానికి సంబంధించి. మోడర్న్ ఎడ్యుకేషన్కు ఆయనే ఆద్యుడు భారతదేశంలో.
86లో ఆయన హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు. తర్వాత 92లో ఆయన ఐ థింక్ ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. హెచ్ఆర్డి మినిస్టర్గా ఆయన పట్టుకొచ్చినటువంటి ఒక రిఫార్మ్స్, తర్వాత ప్రధానమంత్రిగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానమే భారతదేశానికి మళ్ళీ ఒక పక్కన ఆర్థికము, ఒక పక్కన విద్య, ఈ పరంగా కూడా అప్పటిదాకా ఎడ్యుకేషన్ అంటే ఆయన హ్యూమన్ మనుషులు కాదు, మానవ వనరులు అవి, వాళ్ళని అభివృద్ధి చేయాలా అని చెప్పని ఒక కార్పొరేటైజేషన్, వనరులు అభివృద్ధి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని పట్టుకొచ్చి హెచ్ఆర్డి మినిస్ట్రీ అని పెట్టుకొని దానికి ఆయన మంత్రిగా ఉండి నూతన విద్యా విధానాన్ని పట్టుకొచ్చి మొత్తం ఎడ్యుకేషన్ ఒక కొత్త పంతాకు తీసుకెళ్ళాడు. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, మహిళలకు సమాన అవకాశాలు రావాలంటే వాళ్ళలో విద్యా అవకాశాలు వాళ్ళకు బాగా ఉండాలని చెప్పని బలంగా నమ్మి పుష్ చేసినటువంటి ఒక వ్యక్తి పివి నరసింహారావు గారు. తర్వాత మనకు సరే నవోదయ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, నేషన్ వైడ్ టెస్ట్ ఫర్ టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సెస్, వీటన్నిటితో పాటుగా ఈ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు చాలామంది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో అంటాం కదా, ఇగ్నో ఆ కాన్సెప్ట్ తీసుకొని మళ్ళీ దేశవ్యాప్తంగా అన్ని ఓపెన్ యూనివర్సిటీస్ రావటము. అంటే ఎడ్యుకేషన్ బాగా లిబరల్ యాక్సెసిబిలిటీ, అందరికీ కూడా అందుబాటులో వచ్చేటువంటి ఒక డ్రైవ్. తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పని ప్రతి ఒక్కళ్లకు అక్షరాభ్యాసం నేర్పాలని చెప్పని నేషనల్ లిటరసీ మిషన్ కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఎడ్యుకేషన్ బాగా స్ట్రెంథన్ చేసినటువంటి ఒక మహానుభావుడు. ఇన్ఫ్యాక్ట్ 6% ఆఫ్ ద జీడిపి ఆయన టైంలో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టినటువంటి, ఆ రోజుల్లో 6% జీడిపికి ఎడ్యుకేషన్ మీదనే ఉండాలని చెప్పని కొట్లాడి ఖర్చు పెట్టినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి హిస్ ఎంఫసిస్ వాజ్ ఆన్ డెవలప్మెంట్. అంత స్వతహాగా విద్యావంతుడు కాబట్టి ఆ విద్య యొక్క ఇంపార్టెన్స్ ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన పెట్టినటువంటి ఒక విద్యా బీజాలు ఏదైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతుందో, అవి కూడా మనకు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. దట్స్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఈ మేడ్. అంటే ఎప్పుడైనా నిజాయితీతో, నిబద్ధతతో ప్రజలకి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి మార్పు కావాలి అంటూ ఎవరు పనిచేసినా కూడా అది ఎవరు ఏం చేయాలనుకున్నా చరిత్ర చెరిగిపోదు అనేది మనకి ఇవాళ స్పష్టమవుతుంది. మనం మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సుమన్ గారు, అంటే పీవీకి సంబంధించి అవమానాలు, ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్, డిస్క్రిమినేషన్ ఏవి జరిగినా ఏదన్నా కూడా గౌరవం దక్కాల్సిన సమయంలో, ఆ సందర్భంలో దక్కడం అనేది దట్ ఈస్ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటువంటివి అంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం పెరిగింది, రాజకీయాల గురించి అంతా ఆలోచిస్తున్నారు, ఇన్డెప్త్గా గమనిస్తున్నారు ప్రతి విషయాన్ని. సో ఈ సందర్భంలో సొసైటీ అనేది అంటే ఏ విధంగా ఎరుకతో ఉండాల్సిన అవసరం ఉంది? అంటే వాస్తవానికి పివి గారికి నిజంగా కూడా అన్యాయమే జరిగిందని చెప్పి, ఇవి ఆయనకు అవార్డులు రావడం, ఆయన గొప్పతనాన్ని గుర్తించడం అనేది చాలా ఆలస్యంగా జరిగింది. నిజంగా ఇప్పుడు విషయాలు తెలుస్తుంటే, ఇప్పుడు మన డిస్కషన్ చూస్తూ నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టింది. నేను ఇందాక చెప్పిన కదా, ఢిల్లీలో మా సీనియర్లు మాకు చెప్పేది ఈ పోఖ్రాన్ అణు పరీక్షలకు సంబంధించి. మా ఫ్రెండ్ ఏం పెట్టిందంటే, వాజ్పేయి గారికి ఈయనకు జరిగిన కన్వర్జేషను ఈయన చనిపోయిన తర్వాత వాజ్పేయి గారు బయట పెట్టారు. ఈయన బతుకున్నప్పుడు నేను వాజ్పేయికి ఇట్లా చెప్పినా ఈయన క్రెడిట్ కొట్టేయాలనే ప్రయత్నం చేయాలి. సీ ద గ్రేట్నెస్ ఆఫ్ పివి గారు. 2 days after Narasimha Rao's body was cremated in 2004, an emotional Atal Bihari Vajpayee paid his old friend a startling tribute. Rao was the true father of India's nuclear program. Vajpayee said that in May 1996. A few days after he had succeeded Rao as Prime Minister, Rao told me that the bomb was ready, I only exploded it. Samagri tayar hai, Rao had said. You can go ahead. So, ఇప్పుడు మా ఫ్రెండ్ నాకు వాట్సాప్ చేసింది ఇందాక మన డిస్కషన్స్. అంటే ఆ రోజుల్లో నేను వాజ్పేయి గారికి చెప్పిన అని చెప్పి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకటి. రెండోది, ఆయన సైలెంట్ మెథడ్ అయిన పాలసీ. ఎప్పుడు కూడా గుమ్మరంగా ఉండేటోడు, ఎక్కువ హడావిడి చేయకపోయేటోడు, ప్రచార పట్టటోపాలకి ఇప్పటి నాయకుల్లాగా ఆయన ఎప్పుడు పాకులాడినోడు కాదు. ఆయన తెచ్చినటువంటి మేజర్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అయినా, ఎకనామిక్ రిఫార్మ్స్ అయినా, కమర్షియల్ కార్పొరేట్ రిఫార్మ్స్ అయినా కూడా వాటి ఫలితం ఇవాళ దేశం చూస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ కార్పొరేట్ యాక్ట్ 1993 చిదంబరం అప్పుడు మినిస్టర్ ఉండే, ఈయన డైరెక్షన్లో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చేయడం వల్ల ఆ యాక్ట్లో లైసెన్స్ రాజ్ సిస్టము, మోనోపల్ అవన్నీ తీసేయడం వల్లనే Fortune 500 కంపెనీస్ ఇండియాకి రావడానికి అదొక మేజర్ స్టెప్ ఒకటి. రెండవది, ఈయన లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ అనే సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా చాలామంది టెక్నోక్రాట్స్ భారతదేశం నుండి తయారైండు. ఇవాళ ఒక సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO, సుందర్ పిచాయ్ గూగుల్ CEO, అంటే వాళ్ళంతా కూడా అప్పుడు కాలేజీలలో చదువుకునేటటువంటి పిల్లలు. సో వీరు వేసినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ, వీరు తెచ్చినటువంటి ఎకనామిక్ పాలసీ, వాటి ఫలితాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అన్నిటికన్నా ముఖ్యంగా
ఢిల్లీలో మాకు ఎప్పుడు మాట్లాడేది చెప్పేది. పివి గారైనా వాజ్పేయి గారైనా ఎదుటి వాళ్ళని పెద్ద కించపరిచినట్టు మాట్లాడకపోయేది, ఏదన్నా సెటారిక్గా మాట్లాడేది. అంటే డిగ్నిటీ ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీస్ వాళ్ళు ఫాలో అయ్యేది. ఇవాళ మనం చూస్తున్నాం అసెంబ్లీ వేదికగా ఇక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ, బయట వేదికల మీద మైక్ దొరికితే ముఖ్యమంత్రి ఎట్లా పడితే అట్లా మాట్లాడేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అటువంటి నాయకుల నుంచి ఇప్పటి తరం కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా భావన. సో ఏది ఏమైపోయినప్పటికీ డెఫినెట్గా పివి గారి మార్గం, పివి గారు చూపెట్టినటువంటి ఆ స్ఫూర్తి, దేశానికి వారు చేసినటువంటి సేవ డెఫినెట్గా ఈ తరం నాయకులందరూ కూడా ఆదర్శనీయం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి బిడ్డలుగా, తెలంగాణను తెచ్చుకున్నటువంటి పార్టీగా, తెచ్చుకున్న తెలంగాణలో మా పివి గారికి భారతరత్న కావాలని కొట్లాడినటువంటి పార్టీగా, దాంట్లో పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఇలా నిజంగా మేమంతా చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతూ ఉన్నాం. ఇట్లా మన ఈ మట్టిలో మాణిక్యాలు, మన గడ్డ మీద నుండి ఎదిగినటువంటి నాయకులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సముచితమైనటువంటి గౌరవం లభించేటట్టుగా ఇప్పటి ప్రభుత్వం కూడా పనిచేయాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా, టీఎస్ను టీజీ చేస్తా, పేర్లు మారుస్తా, ఏదో జాతీయ గీతం పెడతా, ఇది చేస్తా అది చేస్తా, ఇటువంటి వాటి మీద కాకుండా డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో, తెలంగాణ రాష్ట్రానికి ఏది అవసరమో ఆ ఆలోచన ధోరణితో సంకుచితంగా కాకుండా కొంత బ్రాడ్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందనేది నేను అనుకుంటున్నాను. రైట్. శ్రవణ్ గారు, అంటే ఒక దేశ అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, అంటే పివి నరసింహారావు దగ్గర నుంచి ఏ అంశాలు ఇప్పుడు మ్యాండేటరీగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకటి ఒక మాట ఇంతకుముందు సోదరులు సుమన్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రో తెలియదు, ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాళ్ళందరూ నేర్చుకోవాలని చెప్పారు. వేదాలు చదివేటప్పుడు బూతులు మాట్లాడొద్దు అన్నట్టు ఇంత మంచి సందర్భము ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతుంటే కంట్లో నలుసు లెక్క ఇప్పుడు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన భాష, ఆయన వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే అట్లే ఉంటుంది. ఆయన గతంలో పివి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేను ఇవాళ తప్పనిసరిగా మా పివి నరసింహారావు గారు ఆయన ఎకనామిక్ లిబరలైజేషన్ కోసం కానివ్వండి, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయడం కోసం కానివ్వండి, పరిశ్రమలను అభివృద్ధి చేయడం విషయంలో కానివ్వండి, భారతదేశానికి రక్షణ రంగంలో ముఖ్యంగా న్యూక్లియర్ శక్తిని సంతరింపజేయడంలో కానివ్వండి, లేకపోతే పంజాబ్ లాంటి, కాశ్మీర్ లాంటి క్రిటికల్ సమస్యలను అంత అద్భుతంగా హ్యాండిల్ చేసిన తీరు కావచ్చు, ఇంతకుముందు సుమన్ గారు అన్నట్టు టెక్నాలజీ, ఐటీ, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ రంగాలను స్ట్రెంగ్తన్ చేయటం కావచ్చు, మోర్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్లో దళితులకు, గిరిజనులకు, మహిళలకు బాగా విద్య అందుబాటులో ఉండాలని చెప్పని, తర్వాత బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ కావచ్చు, లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనను ఒక విస్తృతమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా భారతదేశ సమాజంలో ఇవాళ నిలబడ్డటువంటి ఒక వ్యక్తి. ఒకటి. రెండు, మనం అందరం వన్ ఫైన్ డే ఎవ్రీబడి హ్యాస్ టు గో, ఇది 4 दिन का खेल है. కానీ ఉన్నన్ని రోజుల్లో అధికారం కూడా జీవితమే చాలా చిన్నది, అందులో అధికారం ఇంకా చాలా చిన్న టైంలో ఆయన సరే అనేక సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి అధికారం అంటే ఒక 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగానో, అంతకుముందు మంత్రిగానో, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన షార్ట్ స్పాన్. బట్ 5 సంవత్సరాల్లోనే 500 సంవత్సరాల పాటు నిలబడేటువంటి ఒక చరిత్రను సృష్టించగలిగిందంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, విద్య ఏంటి, చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది మనం ఆలోచించవలసిన. సాధించిన విజయాల కంటే కూడా సాధించిన విజయాల వెనుక ఉన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళ ఉన్నటువంటి ఒక జనరేషన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన యొక్క జీవితాల్లో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాలిటీషియన్స్ దురదృష్టం ఏంటంటే ఒక పెట్టుబడి రాజకీయాలుగా మారినటువంటి ఒక తరుణం, ఒక బూతు సంప్రదాయంగా మారినటువంటి ఒక రాజకీయం. చదువు అవసరం లేదు, రౌడీ పనులు చేయొచ్చు, లేకపోతే అడ్డమైన బూతులు మాట్లాడేయచ్చు, ఏదన్నా చిల్లర పనులు చేస్తే కూడా రాజకీయ నాయకులు అవుతారు అనుకున్నటువంటి ఒక దిగజారుడు తనంలో పివి గారు మనకు ఎదురుగా కనబడతా ఉన్నారు. ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే బాగా చదువుకోవాలని చెప్పని, ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే మర్యాద కూడా నేర్చుకోవాలని చెప్పని, ఆయన నుంచి ఏం చేయాలంటే మనకంటే కూడా దేశం యొక్క అభివృద్ధి ముఖ్యం అనేటువంటిది నేర్చుకోవాలా, చుట్టూ ఉన్నటువంటి ఒక సమాజంలో అణగదొక్కబడ్డ వర్గాలను ఎట్లా కాపాడాలంటే నేర్చుకోవాలా, ఆ రకమైనటువంటి ఒక నీతితో కూడుకున్న, నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక విలువైన రాజకీయ జీవితాన్ని గడపాలా అని చెప్పని ప్రస్తుతం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే భవిష్యత్ తరాలకు కావచ్చు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇట్స్ మరొకసారి టైం అయిపోతున్నట్టుంది. మీకు హృదయపూర్వకంగా టీ న్యూస్ యాజమాన్యానికి పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం. ఈ కార్యక్రమంలో అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాలాంటి చిన్న వాళ్ళని పిలిచి మాట్లాడిపించే అవకాశం కల్పించారు. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పివి నరసింహారావు గారి ఎక్కడ ఉన్నా కానీ వారు మాకే కాదు, ఈ కార్యక్రమాన్ని చూసే ప్రజలకే కాదు, 50 మంది భారతదేశంలో ఉన్నటువంటి ఒక కోటాను కోట్ల మందికి కూడా ఆదర్శవంతుడు. ఆయన భారతరత్నతోటే కాదు, ఆయన జీవితాన్ని మనం అన్వయించుకుంటే ఆయనకు నిజంగా ఇచ్చేటువంటి గౌరవం. కాబట్టి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పాయింట్ నేను యాడ్ చేస్తాను, నేను మర్చిపోయినా చెప్పడం. పివి గారు ఇంత దేశానికి సేవ చేస్తే పివి గారిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. పివి గారిని మన తెలంగాణ బిడ్డని మనం ఓన్ చేసుకొని మనము వారికి భారతరత్న ఇవ్వాలి, వారి కుటుంబాన్ని గౌరవించాలి, వారిని గౌరవించాలని చెప్పి నెక్లెస్ రోడ్డుకు పివి మార్క్ పేరు పెట్టడం, శత జయంతి ఉత్సవాలు చేయడం, పివి గారి విగ్రహం పెట్టడం, ఇవన్నీ చేస్తూ వీటికి కొనసాగింపుగా పివి గారి కూతురు వాణిదేవి గారిని మనము శాసన మండలికి పంపించి ఆ కుటుంబాన్ని కూడా మనం గౌరవించుకున్నాం. అంటే కేసీఆర్ గారి యొక్క మ్యాగ్నానిమిటీ వల్ల మా బిడ్డలు మా ప్రాంతం మా గడ్డ మీద నుంచి ఎదిగినరు, ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకోవాలి, వాళ్ళకి సముచితమైనటువంటి ప్రాధాన్యత కొత్త తెలంగాణ రాష్ట్రంలో పాలనలో కూడా వారికి భాగస్వామ్యం కల్పించాలని, ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప మనసు కూడా కేసీఆర్ గారిది. అటువంటి మనసు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా బాధాకరం. పివి తెలంగాణ టీవీ మన టీవీ అని తెలంగాణ గర్వంగా చెప్పుకుంటుంది. గతంలో శత జయంతి ఉత్సవాలు జరిగినాయి, తెలంగాణకి పరిమితమైనవి. కానీ పివి నరసింహారావు దేశవ్యాప్తంగా కూడా అటువంటి గుర్తింపు గౌరవం దక్కాల్సిన వ్యక్తి. ఎట్టకేలకు ఇప్పటికైనా సరే ఆయనకు భారతరత్న దక్కడం అనేది సంతోషకర పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న సుమన్ గారికి, శ్రవణ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.